అయితే క్రాంతి కరెక్ట్గా వారం క్రితం మీరు నామినేషన్ వేయడానికి వెళ్ళినప్పుడు ఒక జన సంద్రం అయిపోయింది ఆందోళన. మీరు ఊహించారా? అంటే ఇంతమంది జనం మీరు నామినేషన్కి వేయడానికి వెళ్ళినప్పుడు ఇంతమంది జనం వస్తారు, ఇంతమంది నాకు సపోర్ట్గా నిలబడ్డారు, అసలు ఏంటి అంటే ఇసుకేస్తే రాలని జనం. ఆ రోజు మేము ఫొటోస్ వీడియోస్ చూసి అసలు ఐ మై సెల్ఫ్ వాజ్ షాక్డ్. ఫస్ట్ టైం కంటెస్ట్ చేస్తున్నారు మీరు ఒక ఎమ్మెల్యేగా. సో ఎక్స్పెక్ట్ చేశారా మీరు? ఎక్స్పెక్ట్ చేయలే. అంటే అంతమంది వస్తారని ఊహించలే. మేము అనుకుంది ఆ రోజు అసలు అనుకుంది ఎప్పుడు సాయంత్రం 6 గంటలకు అనుకున్నాం. రేపు నామినేషన్ అనగా 6 o'clock అనుకున్నాం. అప్పటికే కన్ఫ్యూజన్లో ఉన్నాం. నామినేషన్కి ఇంతమంది అవసరమా, ఎందుకు సార్ మీటింగ్ కూడా ఉంటుంది కదా, జనాలు తీసుకురావాలి ఏంది అని అనుకుంటే మా వాళ్ళు బాగా ఒత్తిడి తెచ్చారు. నాతో ఉండే లీడర్సు, మిగతా మా మండల వాళ్ళు లేదన్నా మనం తీసుకొద్దాం, వస్తారు జనాలు వస్తారు మనం మెసేజ్ పెడదామన్నారు. మెసేజ్ పెడితే ఎంతమంది వస్తారంటే వస్తారన్న 10,000 మంది వస్తారన్నాను నేను అప్పటికి. అంటే ఎవరు కూడా నువ్వు 3,000 4,000 వాళ్ళు ఇంతకుముందు చేసిన ర్యాలీలన్నీ కూడా 3,000-4,000 మంది, 10,000 మంది వస్తారనుకో. మేము 10 కాదు, అది 20 దాటిపోయింది అది. సో మేమే ఎక్స్పెక్ట్ చేయలేము ఇంకా. సో అట్లా జనంలో అట్లుండదు. ఆ ఇండికేషన్ ఏంటంటే ఇక్కడ వాళ్ళ మీద వ్యతిరేకత ఉంది అని చెప్పడానికి జనాలు స్వతంత్రంగా వచ్చి మాకు మద్దతు తెలిపినంటే నీకు 25,000 మంది వచ్చారు. 25,000 మంది ఒక్కరు 4 ఓట్లు వేపిస్తే 1,00,000 ఓట్లకు వస్తాయి. ఇంకా అక్కడ రాని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో ఇవన్నీ కూడా ఒక రకంగా ఏంటంటే మనము విజయానికి చేరువవుతున్నాం, గెలుపు సంకేతాలు, విజయానికి చేరువవుతున్నామని చెప్పడానికి సంకేతాలు. సో 100% అది నిజంగా జనానికి థ్యాంక్స్ చెప్పాలి అంతవరకు ఉన్నందుకు. ఇంకా రేపు సీఎం మీటింగ్ కూడా అంతకంటే మా ఎక్స్పెక్టేషన్ మించిపోతామని మేము భయపడుతున్నాం. ఇంకా సీఎం ఎందుకంటే కేసీఆర్కు ఇక మా దగ్గర చాలా బాగా ఫాలోయింగ్ ఉంది. ఇక్కడ బాబుమోహన్ ల్యాండ్ చేసి ఆయన ఉప ఎన్నికలు గెలిపించింది కేసీఆర్ గారు. ఇక్కడ 2 నెలలు ఉన్నారు ఇక్కడ ఆందోళన నియోజకవర్గంలో. ఆయనకు ప్రతి గ్రామంతో కూడా సంబంధం ఉన్నది కేసీఆర్ గారితో. సో అందరూ కూడా ఒక్కసారి రమ్మని చెప్పు చాలు మన నియోజకవర్గానికి. కానీ ప్రతి ఊర్లో ఒకరు అడిగిన మనుషులు అంటారు కేసీఆర్ గురించి. సో తను వచ్చిన తర్వాత 100% మొత్తం టర్న్అవుట్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో క్రాంతి, ఇప్పుడు అన్ని పార్టీలు కలిశాయి, మహాకూటమి, ప్రజాకూటమి, ఏ కూటమి అయితే ఏంటి, మొత్తానికి పార్టీలన్నీ కలిసి టీఆర్ఎస్ని ఢీకొనబడుతున్నాయి. సో ఇది వాళ్ళకి బలం అనుకుంటున్నారా, వాళ్ళకి బలహీనత అనుకుంటున్నారా? ఏం జరగబోతుందని మీ అసెస్మెంట్ ఏంటి? ఇక్కడ ఏమి జరగదండి. మా కూటమి కాదు, ఏ కూటమి వచ్చినా, ప్రజాకూటమి వచ్చినా కూడా ఏం జరగదు. అంటే ఇది ఓ రకంగా చెప్పాలంటే ఇదంతా వ్యక్తిగతంగా ఉండే వ్యవహారం. వ్యక్తిగత లబ్ధి కోసం, ఎవరి ప్రయోజనాల కోసం వాళ్ళు ఒకరిని కేసీఆర్ నన్ను పిల్లలేడు, నాతో మాట్లాడాను కోపం కొందరికి ఉంటుంది, ఒక ఆర్గనైజేషన్కి ఉంటుంది. పొలిటికల్గా మాకు ఎప్పుడు పట్టించుకోలేడు, మాకు అవకాశం ఇవ్వలేడు, ఎక్కడ కలిసి కూర్చొని మాట్లాడని ఒక పార్టీకి ఉంటుంది, ఇంకో పార్టీకి అధికారం చేపట్టాలంటుంది, ఇంకో పార్టీకి దాంట్లో ఉన్నదానికి హైదరాబాద్ మీద అధికారం కావాలని ఇంకో పార్టీకి ఉంటుంది. ఇవన్నీ కలిసి ప్రజాకూటమి అని పేరు పెట్టారు తప్పించి నిజంగా తెలంగాణ ప్రజల గురించే ఏజెండా వీళ్ళకి ఏమో తెలియదు. ఒక విషయం చెప్పండి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత జరిగిన అభివృద్ధికి, అంతకుముందు జరిగిన అభివృద్ధికి ఇండిపెండెంట్ ఏజెన్సీతో సర్వే చేయించమని చెప్పాను నేను. మహాకూటమిగా ప్రజాకూటమి నాయకులు చెప్తున్నాను, ఇండిపెండెంట్గా ఉండే ఏ దేశం తీసుకురండి, ఏ సర్వే చేయించండి, ఏది బాగుంటే దాన్ని పోదాం. 4 సంవత్సరాల కాలం మేము చెప్తున్నాం కదా, మేము జర్నలిస్ట్గా ఉన్నా కూడా మొట్టమొదటి ప్రభుత్వం తెలంగాణకు సపోర్ట్ చేయాలని చెప్పి మేము అనుకున్నాం. జర్నలిస్ట్ ఎంటర్ కమిటీ మేము అనుకున్నాం, దానికి సపోర్ట్ చేసినాం. బ్రహ్మాండమైన కార్యక్రమాలు తీసుకొచ్చారు. నీకు కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు, ప్రజలకు నీకు తీసుకొచ్చే ఇది రైతు బంధు పథకం కావచ్చు, రైతు బీమా కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఇంకా నీకు హైకోర్టు కోసం హైకోర్టు విభజన కోసం ఫైట్ చేయడం జరిగింది. హైదరాబాద్ అస్తిత్వాన్ని కాపాడడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తుంటే దాన్ని కూడా ఎదుర్కోవడం జరిగింది. సో నీకు తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఒక కేసీఆర్తో సాధ్యం తప్పించి వీళ్ళందరితో సాధ్యం అవ్వడం అనేది సాధ్యం కాదు. ఇప్పటికీ కూడా ప్రజాకూటమి అనేది, నేను ఒక జర్నలిస్ట్గా, ఒక తెలంగాణ ఉద్యమకారిగా నా అసెస్మెంట్ ఏంటంటే ఇది హైదరాబాద్ మీద చంద్రబాబు నాయుడు ఆధిపత్యం కోసం వీళ్ళందరినీ కూడగట్టిన కూటమి తప్పించి దాంట్లో వీళ్ళందరూ పావులుగా మారిపోయారు. తెలంగాణ ఉద్యమంలో కోదండరామ్ కానీ మిగతా నాయకులు అందరూ పావులు మారారు. నిజంగా కోదండరామ్ గారు కానీ మిగతా వారు కానీ సిన్సియారిటీ ఉంటే వాళ్ళు ఒక పార్టీ పెట్టుకొని ఫైట్ చేయాలి. కానీ సరే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చినట్టు ఓకే, దాన్ని పక్కన పెడదాం. కానీ చంద్రబాబుతో జతకట్టడం అనేది ఎవరు జీర్ణించుకోలేరు, ఇప్పటి జీర్ణించుకోలేరు. నువ్వు తెలంగాణలో ఏ ఊరికి పోయినా
నువ్వు చంద్రబాబు కేసీఆర్ అంటే నువ్వు కేసీఆర్ పైపు నిలబడతాడు. నువ్వు కోదరం కాదు కదా, ఎవ్వరు నువ్వు చంద్రబాబు జత కట్టినా కూడా అది సాధ్యం కానీ. ఇప్పుడు కూడా అదేంటంటే అది ఒక ప్రయోజనాల కోసం తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే వాళ్ళతో ఉన్నారో వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు ట్రాప్లో పడి ఉన్నారు అనేది ఇప్పుడు చాలా స్పష్టంగా అనిపిస్తుంది. రేపు నీకు చంద్రబాబు ఎజెండా అంతా అదే. ఇప్పుడు 200 కోట్లు తెలంగాణ ఎలక్షన్ ఖర్చు చంద్రబాబు పంపించాడు. చంద్రబాబు నాయుడుకి ఏం అవసరం? చంద్రబాబు నాయుడు ఎన్ని సీట్లు గెలుస్తాడు ఇక్కడ? ఓ 2 సీట్లు, నాకు తెలిసి ఒక్క సీటు కూడా గెలవాడు. 2 కూడా కాదు, ఆయన చెప్తున్నాడు కానీ ఏదో సర్వే నిన్న చూసినాను, ఒక్క సీటు కూడా చంద్రబాబు నాయుడు గెలవాడు. కానీ ఆయన కావాల్సిందంటే హైదరాబాద్లో మా ఆధీనంలో ఉండాలి, మొత్తం తెలంగాణ పాలిటిక్స్ని నేను శాసించాలని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాను. ప్లస్ దాంతోపాటు ఏంటంటే రేపు కనుక హైదరాబాద్లో ఆయనకు ఆస్తులు ఉన్నాయి చాలా, వాటన్నీ ఇప్పుడు కేసీఆర్ గారు ఫ్రెండ్లీగా పోతున్నారు, బాగానే ఉన్నది. రేపు హైదరాబాద్ని తెలంగాణ నుంచి డివైడ్ చేస్తే, కేంద్రపాలిత ప్రాంతం చేస్తే కేసీఆర్ ప్రభావం తగ్గుతుంది. ఆయన ఎజెండా అది. ఆయన ఎజెండా అంతా హైదరాబాద్ని హస్తగతం చేసుకోవడం, దాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేయడం. దానికి వీళ్ళందరూ కూడా ఎవరి ప్రయోజనాలు వాళ్ళకు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారం రావడమే ఎక్కువ ఎజెండా. ఏసీ మిగతా పార్టీలు ఒక్కొక్క పార్టీకి ఎజెండా ఉన్నది. వ్యక్తుల గురించి మనం మాట్లాడకపోయినా కూడా అది ఆ కూటమి సక్రమమైన కూటమి కాదు. ఇప్పుడు ఈ ఉన్న ఈక్వేషన్స్లో నువ్వు కేసీఆర్ అనేవాడు ఇంకో 10 సంవత్సరాలు మేము ముఖ్యమంత్రిగా ఉండాలి. నువ్వు కాంగ్రెస్ పార్టీ వస్తే నువ్వు చిన్న భిన్నమైపోతుంది తెలంగాణ రాష్ట్రం. కానీ కూటమిని లీడ్ చేసేది ఎవరని మీరు అనుకుంటున్నారు? అని నేను చెప్తాను, కూటమి చిన్న భిన్నమైపోతుంది రాష్ట్రం. తెలంగాణ ఎందుకు తెలంగాణ వీళ్ళు ఇచ్చేరు తాత నాశనం చేసిన ప్రజలందరూ ఇది చేసుకుంటారు. కూటమి లీడ్ చేసి చంద్రబాబు నాయుడే. కూటమి లీడ్ చేసేది ఎవరు? పీసీసీ కాదు, ఇంకెవరు కాదు. 100% కూటమి అనేది చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే జరుగుతుంది. అది ఢిల్లీ ఏదైతే ఇక్కడ కూడా నువ్వు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ వచ్చి పనిచేస్తున్నాడంటే నీకు దాని అర్థమైంది. ఆయన మొత్తం రిసోర్స్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చి పనిచేసుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు పనిచేసుకుంటున్నాడు. అంతే తప్పించి వీళ్ళు నిజంగా ఓ జాతీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, చివరికి చంద్రబాబు ముందు మోకరిల్లారు. కాంగ్రెస్ టీడీపీ పార్టీ ఏంది? తెలుగు ప్రజల ఆత్మగౌరవం అంటే ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ. వీళ్ళు పోయేమో ఈయన కాంగ్రెస్ ముందు మోకరిల్లారు. అంటే ఒకరి ప్రయోజనాలు ఒకరికి, ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్తో పనిచేస్తారు తప్పి. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.